ఈ భూప్రపంచంలోనే పెద్దన్నగా గుర్తింపు తెచ్చుకున్న అగ్రరాజ్యం అమెరికా 250వ వసంతంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్ర దినోత్సవాన్ని అమెరికన్లు అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ కోలాహలం మొదలైంది. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ దగ్గర బాల్ డ్రాప్ కార్యక్రమాన్ని అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ సౌత్ డకోటాలో ప్రసంగించబోతున్నారు. 1776 జూలై 4న బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్వేచ్ఛ, సమానత్వం, బహుళ సంస్కృతుల సమ్మేళనంతో ప్రపంచానికే అగ్రరాజ్యంగా రూపొందింది. అక్కడి నుంచి ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా మారింది. ఈ 2.5 శతాబ్దాల పయనంలో ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లోనూ సత్తాను చాటి ప్రపంచాన్ని శాసించే స్థితికి ఎదిగింది. అమెరికాకు ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులుగా పనిచేశారు. జార్జ్ వాషింగ్టన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు అమెరికాను శక్తివంతమైన దేశంగా నిలిపేందుకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. చరిత్రలో ఈ భూప్రపంచం మీద ఎన్నో దేశాలు ఆవిర్భవించాయి. సరిహద్దులు మారాయి, కొన్నైతే కాలగర్భంలో కలిశాయి, గత వైభవాన్ని కోల్పోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని శాసించే విషయంలో జరిగిన పోటీలో అగ్రరాజ్యంగా దూసుకొచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ పరిణామం ఒక్కరోజులో జరగలేదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. ప్రపంచ చరిత్రలో ఎన్నో నాగరికతలు కనిపిస్తాయి. చాలా దేశాల్లో వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే అమెరికా చరిత్ర 5.5 శతాబ్దాల లోపే కనిపిస్తోంది. అమెరికా చరిత్ర అనేది వలసవాదం, స్వాతంత్ర పోరాటం, అంతర్యుద్ధం, పారిశ్రామిక విప్లవాల ద్వారా ఒక సాధారణ భూభాగం నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ పవర్గా ఎదిగిన అద్భుతమైన ప్రయాణం. నేడు ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగాలను శాసిస్తున్న ఈ దేశ ప్రయాణం 1492 నుంచి ప్రారంభమైంది. అమెరికాలో 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఇవాళ రాత్రి బాల్ డౌన్ అనే కార్యక్రమంతో కూడా ఈ ఉత్సవం అనేది నెక్స్ట్ లెవెల్కు వెళ్ళబోతోంది. ప్రపంచానికే ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక దిక్సూచిగా నిలిచింది. అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కొనసాగిస్తున్నారు. మొత్తం అంటే అమెరికా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా తన సేవలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు యావత్ అమెరికా దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అప్పుడే మొదలైపోయాయి. ఆకాశంలో కూడా రంగురంగులు విరజిల్లుతూ, అలాగే విద్యుత్ దీపాల కాంతులతోటి, లైట్స్, ఫైర్ క్రాకర్ వర్క్స్ తోటి ఆకాశం అంతా కూడా నక్షత్రాలను మిరుమిట్లు గొలిపేలాగా కూడా అక్కడ ఫైర్ వర్క్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.